So different types of real estate and hospitals and school admissions related law, digital marketing agencies key, social media poster designs law, hotels, restaurants key. So ఇలాంటి different types of unique designs అనేది సో 5 పోస్టల్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసుకొని మీ డ్రైవింగ్ పోర్ట్ఫోలియో యాడింగ్ అనేది చేసుకోవాలి. కేటగిరీస్ లో ఈ కేటగిరీస్ లో డిజైన్ అనేది చేయాలి. ఇలా సేమ్ ఫార్మాటింగ్ నచ్చింది అండ్ చెకర్ బోర్డ్స్ అనేది అండ్ లైన్స్ అనేది ఈ ఫార్మాట్ లో చూసింగ్ అనేది చేశారు. ఆటోమేటిక్ గా వాళ్ళు ఏదైతే చూస్ చేశారో సో ఇక్కడ 2 బాక్స్ షేప్స్ అనేది యాడ్ చేసేసి ఇందులోనే వెబ్సైట్స్ అనేది అప్లై చేశారు. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాప్ నుండి ఎంత పర్సెంట్ వరకు యాడ్ చేశారో ఈ డిజైన్స్ యూజ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే 55% వరకు ఎగ్జాక్ట్ గా 50% ఆర్ 54. సో ర్యాండమ్ అప్లై చేశారు 53 ఆర్ 50 వరకు. అండ్ ఇక్కడ కూడా 50 అండ్ డౌన్ లో నుండి కూడా 1080 -50 అండ్ ఒక 100 పిక్సెల్స్ వరకు మిడిల్ లో గ్యాప్ యాడ్ చేసేసి టాప్ కి మళ్ళీ చేంజ్ అవ్వకుండా ఎగ్జాక్ట్ గా ఇదే షేప్ లో యాడింగ్ అనేది చేశారు. సో లిటిల్ బిట్ మూవ్మెంట్ ఇలా ఎగ్జాక్ట్ గా ఒకటే షేప్ లో ఈ బాక్స్ లైన్స్ అనేది ఉంది. సో ఈ బాక్స్ షేప్ ని యూజ్ చేసుకొని వాళ్ళు షేప్ అనేది క్రియేట్ చేశారు. సో ఇవి ర్యాండమ్ గా అప్లై చేశారు. సో ఇక్కడ వరకు మీకు ఫీచర్స్ అనేది అప్లై చేసుకోవాలని సో లిటిల్ బిట్ మూవ్మెంట్స్ అయింది డౌన్ కి. సో ఫైల్ అనేది సో ఇక్కడ నుండి ఫీచర్స్ అనేది అప్లై చేసుకోనికి. సో ఇక్కడ నుండి ఫీచర్స్ అండ్ లో ఎలిగెంట్ అండ్ హోమన్ ఉంది కదా. సో ఇక్కడ హెడ్లైన్ అప్లై చేస్తారు. టాప్ కి ఇలా అప్లై చేస్తే మళ్ళీ ప్రొఫెషనల్ గా ఉండదు అండ్ కొన్ని ఇమేజెస్ లో మనకు మిస్ అనేది అవుతుంటుంది. సో వీటిని హైడ్ అనేది చేసుకోవాలనుకుంటే వ్యూ మోడ్ లోకి వెళ్ళి షో అండ్ గైడ్స్ క్లిక్ అన్టిక్ చేస్తుంటే టర్న్ ఆఫ్ అని అవుతుంటుంది. అండ్ ఇక్కడ రూలర్స్ కూడా మీకు కనిపించకపోతే సో కంట్రోల్ ఆర్ షార్ట్ కట్ దీనికి. సో రూలర్స్ అనేది మిస్ అయింది కదా. సో ఇప్పుడు మనకు ఎలాంటి ఆప్షన్ అనేది లేదు. సో మనకు ఒక ఓన్ గా స్లైడ్ అనేది లైన్ అనేది డ్రా చేసుకోవాలి అనుకుంటే సో దానికోసం వ్యూ మోడ్ లోకి వెళ్ళి కంట్రోల్ ఆర్ లేదంటే రూలర్స్ అని ఓపెన్ చేస్తే ఇప్పుడు రూలర్స్ అవుతుంది. ఇందులో నుంచి మనం లైన్స్ అనేది యాడింగ్ అనేది చేసుకోవచ్చు. సో మళ్ళీ రిమూవ్ చేసుకోవాలనుకుంటే లైన్ ని సేమ్ అదే రూలర్ లోకి ఇన్సైడ్ లెఫ్ట్ క్లిక్ హోల్డ్ చేసుకొని మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే సైడ్ కి మూవ్మెంట్ చేసుకున్న లీవ్ అనేది అవుతుంది. సో ఇలా క్రియేట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఇమేజ్ ని ఇక్కడ డబుల్ క్లిక్ హియర్ అని ఉంది కదా. సో క్లిక్ అని డబుల్ క్లిక్ అని యాడ్ చేయండి. సో సమ్ టైమ్స్ మనకు సేమ్ గా అప్లై అవ్వకపోవచ్చు. అలాంటి ప్లేస్ లో మనం ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. సో క్లిక్ అని డబుల్ క్లిక్. సో ఇక్కడ డిలీట్ దిస్ లేయర్ ఉంది కదా. సో డిలీట్ చేసేయండి. సో ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ అని చేస్తుంటారు. సో ఇక్కడ ఇమేజ్ అప్లై చేసుకోమని యాడ్ చేశారు కదా. డిలీట్ దిస్ లేయర్. మీరు ఏదైనా ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకున్న ప్లేస్ ఎంబెడెడ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ని అప్లై చేయండి. సో మీరు నంబర్ ఆఫ్ ఇమేజెస్ పైన ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా డౌట్స్ అనేది వస్తుంటాయి. కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తుంటే ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా అప్లై అని అవ్వదు. వన్స్ ఒకసారి కంట్రోల్ ఎస్ తో సేవ్ అనేది చేయాలి. కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ గా అప్లై అనేది అవుతుంది. సో ఇలా అప్లై అని చేసుకోవాలి బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు కంట్రోల్ టీ తో ట్రాన్స్ఫార్మ్ చేసుకొని దీన్ని మనం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు డైరెక్ట్ గా. ఇందులో టాప్ లైన్ యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ప్లేసెస్ కి మూవ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ బ్రష్ టూల్ తోటి మాస్క్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా కాకుండా యాక్చువల్ ఇమేజ్ ఉంది కదా ఇక్కడ డిలీట్ డిస్ప్లే డబుల్ క్లిక్ ఆప్షన్ కదా దీన్ని డిలీట్ అనేది చేయాలి. ఇక్కడ డిలీట్ దిస్ లేయర్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ అనే ఆప్షన్ ఉంది కదా. క్లిక్ ఆన్ డిలీట్ దిస్ లేయర్ అండ్ మాన్యువల్ కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ లెట్స్ ఎంబెడెడ్ సేమ్
మాన్యువల్ గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా పార్ట్స్ ఏదైతే ఉంటే మనకు రిమూవ్ చేసుకోవాలనుకుంటే పెన్ టూల్ తోటి సెలెక్షన్ చేసుకొని కూడా రిమూవ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ల్యాప్టాప్ రిలేటెడ్ లో కనిపించాలనుకుంటే ఒపాసిటీని ఒక 50% అప్లై అనేది చేసుకోండి. అండ్ బ్రష్ టూల్ తోటి చూస్ రౌండ్ బ్రష్, యాడ్ మాస్క్. అండ్ ఇక్కడ బ్రష్ సైజ్ కనిపించకపోతే మనం క్యాప్స్ లాక్ అనేది టర్న్ ఆఫ్ చేసుకుంటే బ్రష్ సైజ్ అనేది కనిపిస్తుంటుంది. రిమూవ్. ఇలా రిమూవ్ అనేది చేసుకున్నారు కదా. అండ్ ఒపాసిటీ ఇంక్రీజ్. ఇప్పుడు మనం ఎక్కడి వరకు అయితే ఇమేజ్ అనేది అప్లై అనేది అవ్వాలో ఆ ప్లేస్ వరకు డ్రా చేసుకుని సరిపోతుంది. ఓన్లీ ఇప్పుడు సో బ్లాక్ ఫర్ రిమూవ్, వైట్ ఫర్ యాడ్. ఎక్కడి వరకు అప్లై అవ్వాలో ఆ ఏరియా వరకు మనం సెలెక్షన్ చేసుకొని అప్లై అనేది చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకుని సరిపోతుంది. అండ్ ఎగ్జాక్ట్ గా ఓన్లీ ఈ షేప్ వరకే కనిపించాలనుకుంటే డిలీట్ లేయర్ మాస్క్ క్లిక్ చేయండి. ఓన్లీ నాకు ల్యాప్టాప్ ఉన్న ప్లేస్ వరకే సెలెక్ట్ అనేది అవ్వాలి. అండ్ మిడిల్ లో ఎక్కడ కనిపించదు. ఇక్కడ మామూలుగా అప్లై అయిన తర్వాత డౌన్ లో ఒక ఇమేజ్ అనేది ఉంది. ఆ ఇమేజ్ వరకు కాకుండా నేను సెలెక్టెడ్ ఏరియా చేసుకున్నంత వరకే కావాలనుకున్నప్పుడు సో దీన్ని ఒకసారి హైడ్ అనేది చేసుకోండి. రెక్టాంగిల్ మార్కెట్ ఉంది కదా మనకు సెలెక్షన్ కోసం. సో క్లిక్ ఆన్ రెక్టాంగిల్ మార్కెట్ అండ్ డ్రా షేప్. సో ఇక్కడ ఒక బాక్స్ షేప్ అనేది డ్రా చేయండి. క్లిక్ ఆన్ ఓపెన్. సో దీని సెలెక్షన్ డ్రా అయిపోయింది కదా, హైడ్ చేసుకున్నాం మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వాలని. సో క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. సో పర్ఫెక్ట్ గా యాడింగ్ అలా అయిపోయింది. అండ్ ఇప్పుడు టాప్ లో ఉన్న ఏరియా అండ్ డౌన్ లో ఉన్న ఏరియా అనేది విజిబుల్ అవ్వాలనుకుంటే సో స్కై రిలేటెడ్ అవసరం లేదనుకుంటే హైడ్ చేసుకోవచ్చు అండ్ డిలీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు టాప్ లో ఉన్న ఏరియా యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు సో మళ్ళీ మాస్క్ ఆప్షన్ ఉంది. సో మీరు ఎక్కడైతే డ్రా అనేది చేస్తుంటారో సో అక్కడ నుండి యాడింగ్ అనేది అవుతుంటారు. సో ఇక్కడ సైడ్స్ లో కూడా యాడ్ చేసుకోవాలనుకున్నా సైడ్స్ లో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇలా ఇది కంప్లీట్ గా మాస్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇలా అప్లై అనేది చేసుకోవచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో మాస్క్ పైన ఆప్షన్స్ ఉంటాయి ఇవన్నీ. సో ఏంటంటే కంప్లీట్ గా డ్రా చేసుకున్న తర్వాత ఒపాసిటీ డిక్రీజ్ చేసుకొని ఎక్కడైతే రిమూవ్ అవ్వాలో 50% ఒపాసిటీ పెట్టుకుంటే మనకు ఈ ఏరియా వరకు రిమూవ్ అవ్వాలనుకుంటే బ్లాక్ కలర్ యాడ్ చేసుకొని సో ఇలా డ్రా చేసుకున్న రిమూవ్ అని అవుతుంటుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. అండ్ కంట్రోల్ టీతో డౌన్ కి మూవ్మెంట్ చేసుకుని యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇలా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ ప్రొఫెషనల్ వేలో అయితే ఇలా బాక్స్ కంప్లీట్ గా బాక్స్ నుండి హౌస్ వరకు ఇలా ఉంటుంది. లేదంటే డబుల్ క్లిక్ చేసుకుని కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఇలాంటి ఇమేజెస్. ఇక్కడ టెక్స్ట్ అనేది చేంజ్ చేయాలి అండ్ ఫాంట్ మిస్సింగ్ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే అండ్ ఇంపాక్ట్ ఫాంట్స్ లో కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఏంటంటే ప్రతిదీ రీప్లేస్ అవ్వాలనుకున్నప్పుడు సో ఇందులో ఉన్న ఫాంట్స్ ని ప్రతిదీ చేంజ్ చేసుకోకుండా ఒకసారి క్లిక్ చేయండి. టెక్స్ట్ అండ్ మేనేజ్ అని ఉంటుందా. సో మేనేజ్ అండ్ మాన్స్టర్ నుండి మాన్స్టర్ అండ్ బోల్డ్ అండ్ మాన్స్టర్ బోల్డ్ అండ్ చూస్ మాన్స్టర్ అండ్ బోల్డ్. ఇక్కడ రీప్లేస్ ఆల్ అని ఉంటుందా. క్లిక్ ఆన్ రీప్లేస్ ఆల్. ఓకే. ప్రతి ఫాంట్ అనేది మనకు మాన్స్టర్ అండ్ బోల్డ్ లోకి చేంజ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు హెడ్లైన్ ఫాంట్ కి హెడ్లైన్ ఫాంట్స్ అని యూజ్ చేసుకోవచ్చు అండ్ చేంజ్ అని చేసుకోవచ్చు. ఎట్ ఎ టైం కంప్లీట్ గా ఫాంట్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇలాంటి 4 or 5 పోస్టర్స్ అనేది మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టర్ పైన వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా డౌట్స్ అనేది ఈజీగా క్లియర్ అనేది అవుతుంటారు. టెక్స్ట్ ఎలా అలైన్మెంట్ చేసుకోవాలి, సోషల్ మీడియా ఐకాన్స్ ఎక్కడ యాడ్ చేసుకోవాలి అండ్ ఎలాంటి డాట్ షేప్స్ ని మూవ్మెంట్ చేసుకోవాలి అనేది మీకు యూజింగ్ అని అవుతుంది. సో మీకు నెక్స్ట్ ఇమేజెస్ లో ఇలాంటి స్కై బ్యాక్గ్రౌండ్స్ కావాలనుకుంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ తో మీరు యూజింగ్ అని చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ ఓకే. ఇందులోకి అప్లై అనేది అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ గ్రేడియంట్ కలర్ అప్లై చేసుకొని మీకు నచ్చిన స్కై రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ అనేది మనం మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక 3 డాట్స్ ఎఫెక్ట్ ఉంది కదా. ఈ డాట్స్ ఎఫెక్ట్ ని కూడా జూమ్ చేసుకొని సెలెక్షన్
అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ మూవ్మెంట్. క్లిక్ ఆన్ ఓకే. ఇక్కడ కూడా అప్లై అయిపోయింది. ప్రతి దాన్ని మనం యూజింగ్ అనేది చేసుకోవచ్చు కార్నర్లో. సో ఒక డిఫరెంట్ ఎఫెక్ట్స్ కోసం. అండ్ ఈ బుక్ బటన్స్ ని సైడ్స్ లో ఉన్న యానిమేషన్స్ అండ్ ఇక్కడ ఉన్న లోగో ఐకాన్స్ ప్రతిదాన్ని మనం ఓన్ గా క్రియేట్ చేయకుండా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని యూజింగ్ అనేది చేసుకోవచ్చు. కంప్లీట్ గా టెంప్లెట్ మొత్తం మూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే టెంప్లెట్స్ మొత్తాన్ని మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ వరకు అయితే దీన్ని కూడా చేంజ్ అని చేసుకొని యూజింగ్ అని చేసుకోవచ్చు ఈజీగా, ఫాస్ట్ గా వర్క్ అవ్వాలనుకుంటే. సో వర్క్ చేసుకునేటప్పుడు మీరు ఏదో దేనికైతే వర్క్ చేస్తున్నారో మెయిన్ గా ఇక్కడ ఆర్జీబీ ఆర్సీఎంవైకి అనేది మెయిన్ గా యూజింగ్ అనేది చేసుకోవాలి. అండ్ యూట్యూబ్ ఛానల్స్ కి లోగో డిజైన్ చేసుకోవాలనుకుంటే మనకు సైజెస్ వచ్చేసి 1080x1080 చూస్ చేసుకోండి. సో అదే పర్ఫెక్ట్ గా సైజ్. సో ఏదైనా ఒక డిఫాల్ట్ గా మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ అనేది చేసుకుంటే, సో నార్మల్ గా ప్రతి ఇమెయిల్ పైన ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. జస్ట్ క్రియేట్ అని క్లిక్ చేసుకుంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంటుంది కదా. సో అక్కడ నుండి మీరు అక్కడ లోగో సైజ్ అనేది కనిపిస్తుంటది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, చేంజ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తుంటే మనకు సో ఆల్రెడీ ఉంటే రిమూవ్ లేదంటే చేంజ్. సో ఏదైనా మీ దగ్గర ఉన్నదానికి క్లిక్ ఆన్ చేంజ్. సో ఏదైనా ఒక ఇమేజ్ ని అప్లై చేసినప్పుడు, ఫోటో అనేది అప్లై చేసినప్పుడు విత్ టెక్స్ట్ తోటి మనం యూజింగ్ అనేది చేయాలి. సో ఇందులో మీకు కనిపిస్తుంది కదా కొన్నిట్లో. సో ఇక్కడ విత్ టెక్స్ట్ తో ఫోటో అనేది డిజైన్ ఉండాలి. అండ్ రేపటి క్లాస్ లో ఛానల్ బ్యానర్ కూడా ఎలా డిజైన్ చేసుకోవాలి చూద్దాం. సో ఇక్కడ టెక్స్ట్ అండ్ లోగో. సో ఇక్కడ సర్కిల్ అనేది మనకు అవుట్ సైడ్ ద ఫ్రేమ్ అనేది టెక్స్ట్ అండ్ ఫోటో అనేది చేంజ్ అనేది అవ్వకూడదు. సో అలా చేంజ్ అవ్వకుండా ఉండాలనుకుంటే మనం సో ఒక రేషియో అనేది మెయింటైన్ చేయాలి. చేంజ్ అనేది నార్మల్ గా ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ అనేది కనిపిస్తుంది కదా, ఈ సర్కిల్ అనేది మనకు సేఫ్ ఏరియా. సో ఆఫ్టర్ మనకు పబ్లిష్ అయిన తర్వాత మనకు కనిపించేది మెయిన్ ఈ సర్కిల్ లోనే ఉంటుంది. ఈ బాక్స్ షేప్ లోకి మనకు సర్కిల్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ అనేది వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఆ టెక్స్ట్ అనేది అండ్ ఆ ఫోటో అనేది మనకు విజిబుల్ అని అవ్వదు. సో ఇక్కడ కాకుండా మీరు డౌన్ లో కాకుండా ఈ సర్కిల్ ని అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ అనేది రాకూడదు. సో ఎగ్జాక్ట్ గా ఆ సర్కిల్ లో ఫిట్ అయ్యే మనం డిజైన్ అనేది చేసుకోవాలి. సో అలాంటిది ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ 1080. సో ఇక్కడ కూడా చాలా డిఫాల్ట్ సైజెస్ అనేది ఉంటుంది. సో 98 to 98 అని ఉంది. సో ఇది మనకు లో రెజల్యూషన్స్ లో క్రియేట్ అవుతుంటుంది. సో మనకు హై రెజల్యూషన్ కావాలనుకుంటే 1080x1080 స్క్వేర్ సైజెస్ అని ఉంటాయి. స్క్వేర్ సైజ్ రావాలనుకున్నప్పుడు మనకు సేమ్ వాల్యూని సేమ్ మళ్ళీ మల్టిప్లై చేసేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇంటూ 98x98. సో సేమ్ సైజ్ కూడా చూస్ చేసుకోవాలి. మనకు హై రెజల్యూషన్ కావాలి కాబట్టి మనం 1080x1080 రెజల్యూషన్ 150 పిక్చర్స్ ఫార్మాట్ లో ఉండాలి. క్లిక్ అని క్రియేట్. సో వెబ్ రిలేటెడ్ అండ్ డిజిటల్ పోస్టర్స్ ప్రతిదీ పిక్సెల్ ఫార్మాట్ లోనే ఉంటుంది. సో క్లిక్ అని క్రియేట్. ఇప్పుడు మనకు ఒక క్యాన్వాస్ సైజ్ అనేది క్రియేట్ అయింది. దీనికోసం ఒక ఫోటో అనేది అప్లై అనేది చేద్దాం. సో మెయిన్ గా మనం ఫస్ట్ ఫోటో అనేది అప్లై చేసేటప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, సో ఈ సర్కిల్ ప్లేస్ లోనే మనకు ఇమేజ్ అనేది ఉండాలి. సో ఇలాంటి సర్కిల్ ప్లేస్ లో ఇమేజ్ అనేది అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు సేమ్ ఏదైతే సైజ్ అనేది తీసుకుంటామో ఓపెన్ ఎలిప్స్ టూల్. అండ్ ఎలిప్స్ టూల్ ని క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి క్లిక్ అనేది చేయాలి. ఏదైతే మన వర్క్ ఏరియా వైట్ ఏరియా ఉంది కదా, సో వైట్ క్యాన్వాస్ పైన జస్ట్ ఒకసారి క్లిక్ అనేది చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసినా మనకు ఒక
క్రియేట్ ఎలిప్స్ అనే ఒక ఆప్షన్ అనేది కనిపిస్తుంటుంది. ఇక్కడ విండోలో మనం సేమ్ 1080, సో 100 x 100 పిక్సెల్స్, దెన్ 500 పిక్సెల్స్ తో ఒక షేప్ అనేది క్రియేట్ చేయమని క్లిక్ చేస్తే, సో ఫ్రమ్ సెంటర్ అని క్లిక్ చేసాం అనుకోండి, సో ఒక సెంటర్ లో ఒక సర్కిల్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. సో మనకు కావాల్సింది 1080 ఇంటూ 1080. సో మనం మాన్యువల్ గా డ్రా చేస్తే అది 500 పిక్సెల్స్ ఎగ్జాక్ట్ గా, అంటే మనం ఇట్లా మూవ్మెంట్ అనేది చేసుకోవాలి చూస్తూ. సో అది డిఫికల్ట్ గా ఉంటుంది. సో దానికోసమే జస్ట్ ఒకసారి క్లిక్ చేసుకుంటే ఎలిప్స్ టూల్. సో రేపటి క్లాస్ లో మనం రెక్టాంగిల్ తోటి కూడా షేప్ డిజైన్స్ మల్టిపుల్ 3 or 4 షేప్స్ అనేది డిజైన్ అనేది చేస్తుంటాం. సో ఈరోజు ప్రాక్టీస్ చేస్తే మీకు రేపటి క్లాస్ లో అర్థం అనేది అవుతుంది. క్లిక్ ఆన్ ఎలిప్స్ టూల్, జస్ట్ క్లిక్ అండ్ 1080 ఇంటూ 1080. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ గా ఒక సర్కిల్ అనేది క్రియేట్ అనేది అయిపోయింది. సో ఇది మిడిల్ లో ఉండాలి. సో మనకు వేరే డిఫరెంట్ ప్లేస్ లో యాడ్ అయింది కదా. సో దీన్ని ఎగ్జాక్ట్ గా మిడిల్ లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే వన్స్ ఈ సర్కిల్ ని కంట్రోల్ A తో సెలెక్షన్ చేసుకోవాలి. మోటోలో కంట్రోల్ A తో సెలెక్షన్ చేసుకోకపోతే ఇక్కడ టాప్ లో మనకు ఆప్షన్స్ అనేది విజిబుల్ అని అవ్వాలి. కంట్రోల్ A తో సెలెక్షన్ తీసుకొని అండ్ క్లిక్ ఆన్ సెంటర్స్. దీనిలో హారిజాంటల్ సెంటర్స్ ఉంది కదా, హారిజాంటల్ సెంటర్స్. సో టాప్ లెఫ్ట్ నుండి రైట్ కి హారిజాంటల్ సెంటర్ యాడ్ అయిపోయింది. అండ్ టాప్ నుండి డౌన్ కి సెంటర్ యాడ్ అవ్వాలనుకుంటే, సో ఇక్కడ మళ్ళీ సెంటర్ పడుతుంది కదా, అలైన్ వర్టికల్ సెంటర్స్. సో ఎగ్జాక్ట్ గా మిడిల్ లో అప్లై అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఓన్ గా, సో స్టార్టింగ్ లో అయితే వర్క్ చేసుకునేటప్పుడు, మెయిన్ ఫైల్ లో వర్క్ చేసుకున్నప్పుడు ఏదైనా ఒక టెక్స్ట్ ని ర్యాండమ్ గా అప్లై అనేది చేసుకొని యాడ్ చేయండి. చూస్ ఎంటర్ ఫాంట్స్ అని యాడ్ చేసుకోవచ్చు, హెడ్లైన్ ఫాంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్ ఎనీ కలర్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ అనేది కొన్ని కలర్స్ అనేది అప్లై అనేది చేస్తున్నాను. సో ఫ్రేమ్ డిజైన్ చేశాను కదా, ఓపెన్ శాంపిల్, సేవ్, క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మనకు ఏదైతే సేఫ్ ఏరియా ఉందో, సేఫ్ ఏరియా కాకుండా, సో మీరు ఇలాంటి షేప్ అనేది తీసుకోకుండా నేను ఇలా ఒక టెక్స్ట్ అనేది అప్లై అనేది చేశాను. సో నేను సర్కిల్ ఏరియా తీసుకోలేదు. సో నార్మల్ గా ఒక టెక్స్ట్ ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు అప్లై అనేది చేస్తాను. ఇలా కార్నర్ నుండి ఒక 5 పిక్సెల్స్, సో మనం 500 పిక్సెల్స్ తీసుకుంటాం కదా, 500 పిక్సెల్స్ నుండి యాడ్ చేసుకొని, సో ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ప్లేసింగ్ అనేది చేశాను. దాంట్లో ఒక ఇమేజ్ అనేది ప్లేస్ చేద్దాం. సో ప్రొఫెషనల్ గా డిజైన్ చేయకుండా నార్మల్ గా అప్లై చేసినప్పుడు మనకు వచ్చే ప్రాబ్లం అనేది ఉంటుంది ఇక్కడ. సో యాక్చువల్లీ మనం రూల్ ప్రకారం 500 పిక్సెల్స్ అనేది తీసుకుంటాం కదా, అలా 500 పిక్సెల్స్ తో ఒక ఇమేజ్ అనేది యాడ్ చేసాం. ఇలాంటి గైడ్ లైన్స్ అనేది ఫాలో అనేది అవ్వదు. సో యాక్చువల్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సింది ఈ సర్కిల్ ఇమేజ్ లోనే మనకు ఇమేజ్ అనేది ఉండాలి. సో టెక్స్ట్ కూడా ఇదే సర్కిల్ లో ఉండాలి. దీన్ని ఇప్పుడు అప్లోడ్ అని చేసి చూస్తే మనకు ఫార్మాట్ పైన క్లిక్ చేయండి. సో ఏదైనా ఒక డిఫాల్ట్ యూట్యూబ్ ఛానల్ పైన తీసుకొని ఇక్కడ చూడండి, ఈ టెక్స్ట్ అనేది మనకు లాస్ అనేది అవుతుంది. సో ఇమేజ్ పర్ఫెక్ట్ గా మిడిల్ లోనే అప్లై అయింది. ఇక్కడ ఎం అనేది టెక్స్ట్ ఉంది కదా, ఎల్ అనేది ఆఫ్టర్ మనకు పబ్లిష్ అయిపోయిన తర్వాత ఇది విజిబుల్ గా అవుతుంది. సో అందుకోసమే ఎగ్జాక్ట్ గా సర్కిల్ షేప్ లోనే మనకు టెక్స్ట్ అయినా ఫోటో అయినా ఉండాలి. దానికోసమే ఈ సర్కిల్ అనేది అప్లై అనేది చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా ఇంకొకటి శాంపిల్ 1 ఉంది కదా, ఇక్కడ వరకు సర్కిల్ వరకు సేఫ్ ఏరియా. సో అవుట్ సైడ్ ఉన్నది మనకు ఆఫ్టర్ అప్లోడ్ తర్వాత మనకు కనిపించదు. సో ఇలా సర్కిల్ డిజైన్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనం క్రియేట్ చేసిన బ్లాక్ కలర్ లైన్ అనేది ఎగ్జాక్ట్ గా అప్లోడ్ అనేది అయింది కార్నర్ కి. పర్ఫెక్ట్ గా మనకు ఎగ్జాక్ట్ గా కార్నర్. సో 1% కూడా పిక్సెల్స్ కూడా మనకు అవుట్ సైడ్ గా ఫ్రేమ్. మీరు పర్ఫెక్ట్ సైజ్ చూస్ చేసుకోకపోతే నార్మల్ గా ర్యాండమ్ గా అప్లై చేస్తే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లోకి యాడింగ్ అనేది అవుతుంది.
లేకపోతే ప్రొఫెషనల్గా కాకుండా నార్మల్గా డిజైన్ అనేది చేశాను సర్కిల్ అనేది. సో ఇప్పుడు చూడండి ఫ్రేమ్ అనేది అవుట్ సైడ్ ద బాక్స్ అనేది వెళ్ళిపోయింది. సో అలా కాకుండా ఎగ్జాక్ట్ గా ఈ బ్లాక్ లైన్స్ కి మ్యాచ్ అవ్వాలనుకుంటే మనం పర్ఫెక్ట్ గా 1080 x 1080 సైజ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. సో ఇందులో డిజైన్ చేసుకుంటేనే మనం thumbnail అనేది లోగో అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. చూస్ 1080 సైజ్. సో దీన్ని ట్రాన్స్పరెన్సీ అనేది డిక్రీజ్ అనేది చేసుకొని లాక్ చేసుకోవాలి. సో ఇది మనకు అవసరం అనేది లేదు. సో జస్ట్ సేఫ్ సైడ్ 5 to 10% అప్లై చేసుకొని లాక్కోవాలి. ఇప్పుడు ఎలాంటి చేంజెస్ అని ఉండవు. సో మనం వర్క్ చేసుకునేటప్పుడు ఈ ఫైల్లో వర్క్ చేసుకుని సరిపోతుంది. దీనికోసం కొన్ని ఇమేజెస్. సో లోగోకి మెయిన్గా హై రెజల్యూషన్ ఆఫ్ ఫోటో అనేది సరిపోతుంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇలా డిజైన్ అనేది చేసుకోవాలి. ఇలాంటి 3D ఎఫెక్ట్ టెక్స్ట్ కూడా ఎలా డిజైన్ చేసుకోవాలి చూద్దాం. గ్రేడియంట్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇందులో. ఒక బ్రష్ టూల్ తోటి టెక్స్ట్ ఎఫెక్ట్ ని క్రియేట్ అనేది చేసుకోవాలి. కలర్ గ్రేడింగ్ అండ్ స్కిన్ స్మూతరింగ్ ఫిల్టరింగ్. సో బెస్ట్ హై రెజల్యూషన్స్ లో ఉన్న ఫోటో అనేది తీసుకోండి. వన్ ఆర్ టూ ఫోటోస్ అయినా చూస్ అని యూజ్ చేసుకోవచ్చు. కనిపిస్తున్న హై రిజల్యూషన్ ఫోటో ఇలా హై క్లారిటీలో ఉండాలి. సో లోగోస్ కి అయితే ఛానల్ బ్యానర్స్ కైనా హై రెజల్యూషన్ లో ఉన్న ఫొటోస్ మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటారు. సో ఇవి మీకు లో రెజల్యూషన్ లో ఉంటే ఏ ఇమేజ్ మీరు కన్వర్ట్ అనేది చేసుకోండి. ఓపెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫోటోషాప్. అండ్ ఇమేజెస్ అనేది మనకు లో సైజ్ లో ఉంటే మళ్ళీ విజిబుల్ అవ్వదు. సో యాక్చువల్లీ మనకు 10% లోపే ఉంటుంది ఒక లోగో అనేది. 16% వరకు thumbnail సైజ్ ఉంటుంది కదా. కంట్రోల్ మైనస్ క్లిక్ చేస్తుంటే ఇంకా 12 to 10% వరకే లోగో అనేది ఉంటుంది. సో అలా మనం ఇంత లాంగ్ ఫోటో అప్లై చేసినప్పుడు పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవ్వదు. సో దానికోసమే ఈ ఇమేజ్ ని క్లోజ్అప్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోండి. హాఫ్ వరకు మెయిన్ గా మనకు ఇంపాక్ట్ అయ్యేది ఫేస్ కాబట్టి సో ఇక్కడ వరకు అప్లై చేసుకుని సరిపోతుంది. సో ఇలా ఉన్న ఇమేజ్ ని సో ఇప్పుడు ఫేస్ అనేది లాంగ్ లో ఉంది కదా. కంట్రోల్ T తో ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే క్లోజ్అప్ లోకి యాడ్ అవుతుంది. సో దీన్ని బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేద్దాం. అండ్ 2 టైప్స్ లో లోగో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఒకటి విత్ కలర్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ తోటి ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వైట్ కలర్ తో ఒక లోగో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది వైట్ కలర్ కి ఇవ్వండి. సో వైట్ లో అయితే మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటది. సెలెక్షన్ సో ప్రెస్ రిలేటెడ్ లో ఉన్నప్పుడు ఇలా డ్రా చేసినప్పుడు మీకు షేప్ అనేది క్రియేట్ అవుతుంటే సో షేప్ ని డిలీట్ చేసేయండి. అండ్ మనకు సెలెక్షన్ కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కి యూజింగ్ అయ్యేది పెన్ టూల్ నుండి షేప్ కి నుండి పాత్ కి కన్వర్ట్ అవ్వాలి. సో పాత్ తో మనకు బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆల్ట్ హోల్డ్ చేసుకొని ఫ్రంట్ కి స్క్రోల్ చేసుకుంటే స్క్రోల్ బార్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ స్పేస్ బార్ తోటి మూమెంట్ అండ్ కలర్ గ్రేడింగ్ స్కిన్ స్మూతనింగ్ ఫిల్టర్ అనేది అప్లై అనేది చేయాలి. దీనికి హెయిర్ డీటెయిల్స్ అనేది ఎలాంటి హెయిర్ డీటెయిల్స్ లేదు. షార్ప్ ఎడ్జెస్ అనేది ఉంది. సో అలాంటప్పుడు కార్నర్ లో సెలెక్షన్ చేసుకుని సరిపోతుంది. హెయిర్ డీటెయిల్స్ ఉన్నప్పుడు హెయిర్ డీటెయిల్ మాస్క్ తోటి యాడింగ్ అనేది చేస్తుంది. ఎగ్జాక్ట్ గా షేప్ అనేది మెయింటైన్ చేసుకుని సరిపోతుంది. ఇన్సైడ్ 1 or 2 పిక్సెల్స్. అసలు ఎగ్జాక్ట్ గా కార్నర్ లో అప్లై చేయకూడదు. సో మన బ్యాక్గ్రౌండ్ అనేది విజిబుల్ అని అవ్వకూడదు. ఎగ్జాక్ట్ గా ఎలాంటి హెయిర్ డీటెయిల్స్ లేకపోతే కార్నర్ లో అప్లై అని చేస్తుంది. సో ఇప్పుడు డీటెయిల్స్ ఉన్నాక మనం ఇలా
క్రియేట్ అనేది చేసుకోవచ్చు హార్డ్ ఎడిట్స్ లో. పర్ఫెక్ట్ గా రిమూవ్ చేయాలి. ఎక్కడైతే కర్వ్ వస్తుందో కర్వ్ ప్లేస్ లో యాడింగ్. ఇలాంటి లోగోస్ వీటికి మనం స్మార్ట్ ఆబ్జెక్ట్ కన్నా పెన్ టు లెఫ్ట్ డిఫరెంట్ చేయాలి. కంట్రోల్ ఎంటర్ అండ్ క్లిక్ ఆన్ యాడ్ లేయర్ మాస్క్. బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు టెక్స్ట్ అనేది అప్లై అనేది చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ గా రిమూవ్ అయిపోయింది. టాప్ నుండి డౌన్ వరకు అప్లై అని చేయండి. అండ్ ఈ టెక్స్ట్ ని మనకు బ్లెండింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ లేదంటే టెక్స్ట్ అయినా అప్లై చేసుకొని కట్ ఫీలింగ్ ఉంది కదా, సో ఇలాంటి కట్ ఫీలింగ్ కాకుండా మనం టెక్స్ట్ తో రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఛానల్ నేమ్ వచ్చేసి వెళ్ళి మేడం కదా. ఇలా 2 టైప్స్ ఉంటాయి టెక్స్ట్ ని. ఎడిట్ సింగిల్ టెక్స్ట్ కాకుండా 2 టెక్స్ట్ లోకి కన్వర్ట్ చేసుకో 2 లైన్స్ కి. సో ఇక్కడ మిడిల్ లో సెలెక్షన్ చేసుకొని లెఫ్ట్ సైడ్ డ్రాగ్ అండ్ టైప్ సెపరేట్ గా టైప్ చేసుకోవచ్చు. లేదంటే కంట్రోల్ ఎక్స్ కట్ అండ్ నెక్స్ట్ డిఫరెంట్ ప్లేస్ లో టెక్స్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ కోడ్ అనేది పేస్ట్ అవుతుంటుంది కదా. అగైన్ కంట్రోల్ వి క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అదే టెక్స్ట్ లో రీప్లేస్ అనేది అవుతుంటుంది. అండ్ వీటికి 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫాంట్స్ అనేది చూసింగ్ అనేది చేసుకోవచ్చు. చూస్ వైట్ కలర్ షేప్ ని అన్లాక్ చేసుకొని వైట్ కలర్ కంప్లీట్ గా వైట్. ఆటోమేటిక్ గా మనకు 1% పార్ట్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది కాబట్టి ఇది మనకు సేఫ్ ఏరియా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. 1% డిఫాల్ట్ గా పాత్ ఉంటాయి కదా, సో 1 నుండి 2 వరకు కూడా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది సేఫ్ ఏరియా. ఈ బాక్స్ అనేది మనకు మిస్ అనేది అవుతుంది. సో క్లిక్ అన్లాక్. సో ఫస్ట్ వైట్ కలర్ లో ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం, తర్వాత డిఫరెంట్ కలర్స్ లో ఎలా డిజైన్ చేయాలి. అండ్ 2 ఫాంట్స్ ని సైజ్ ఇంక్రీజ్, మెయిన్ గా ఛానల్ లో కూడా మీకు సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫాంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ని మనం కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ కి కన్వర్ట్. సో ఏదైనా బ్రష్ టూల్ పైన క్లిక్ చేసి ఏదైనా రాంగ్ గా క్లిక్ చేసినప్పుడు లేయర్ గా కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి టెక్స్ట్ అనేది చేంజ్ అనేది అవుతుంది. సో దానికోసం మళ్ళీ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది లేయర్, ఇది టెక్స్ట్ ఫైల్. టెక్స్ట్ ఫైల్ కి టీ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇలా ఉండాలి టెక్స్ట్ ఫైల్. టాప్ లో అప్లై అండ్ వీటికి హ్యాండ్ చిరా అండ్ క్యాలిబ్రీ బోర్డ్ అనే ఫాంట్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సో లోగో ఫాంట్స్ లో కూడా ఏదైతే బెస్ట్ గా ఉంటుందో ఆ ఫాంట్స్ ని చూజ్ సర్చ్ హ్యాండ్ చిరా. అండ్ ఇలాంటి సిగ్నేచర్ అండ్ రైటింగ్ ఫాంట్స్ కి ఆల్ క్యాప్స్ అనేది ఉండకూడదు. సో క్లిక్ ఆన్ క్యారెక్టర్, టర్న్ ఆఫ్ ఆల్ క్యాప్స్. ఓన్లీ ఫస్ట్ లెటరే క్యాప్స్ లో ఉండాలి. కంట్రోల్ టీ తో ట్రాన్స్ఫార్మ్ సైజ్ డిక్రీజ్. ఈ రెండింటిని ఎట్ ఏ టైం సో అంటే ఆ ఇంపాక్ట్, సో ఇంపాక్ట్ ఫాంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవే మనకు హెడ్ లైన్ రిలేటెడ్ హైలైటెడ్ ఫాంట్స్. సో క్లియర్ గా ఎంత లో రెజల్యూషన్ సైజ్ లో అయినా విజిబుల్ అయ్యే ఫాంట్స్ లో ఈ యాంటెన్ అండ్ ఇంపాక్ట్, క్యాలిబ్రీ బోల్డ్, మాన్స్టర్ అండ్ బోల్డ్ ఇవే ఎక్కువ ర్యాంకింగ్ లో ఉన్నాయి. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్. సో ఇక్కడ కార్నర్ లో ఎగ్జాక్ట్ గా క్లిక్ చేస్తుంటే డాట్ పైన స్కేలింగ్, స్కేల్ అవుట్ సైజ్ అని ఉంది కదా. సో లిటిల్ బిట్ మూవ్మెంట్ చేసుకుంటే మనకు ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. సో క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్. సో లిటిల్ బిట్ క్రాస్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ 1 పిక్సెల్స్ వరకు. సో ఎక్కువ క్రాస్ అనేది అప్లై చేయకూడదు. ఇమేజెస్, టెక్స్ట్ అయినా, థంబ్నెయిల్స్ అయినా ఏదైనా. సో 1 or 2%. సో మాక్సిమం 1. సో మినిమం వచ్చేసి 2 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కువ క్రాస్ అయితే మళ్ళీ ఆడియన్స్ రీడబుల్ చూసే వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఉండదు. సో 1.5 అండ్ సైజ్ ఇంక్రీజ్. అండ్ ఈ టెక్స్ట్ లైన్ ఏదైతే ఉందో షేప్ అనేది మిస్ అనేది అవ్వకూడదు. కావాలంటే టాప్ లోకి మూవ్మెంట్ అని చేసుకోవచ్చు. సో స్మూత్ అండ్ ఈ సైజ్ ని కూడా డిక్రీజ్. సో వీటికి ఇప్పుడు గ్రేడియంట్స్ అనేది అప్లై చేయాలి. రైట్ క్లిక్ తీసుకొని గ్రేడియంట్స్ అండ్ స్ట్రోక్స్. బ్లెండింగ్ ఆప్షన్స్ లో నేను ప్రొవైడ్ చేసిన గ్రేడియంట్స్ లో ఏదైనా అప్లై చేసుకోండి. మీరు డార్క్ కలర్స్
సో వైట్ అండ్ ఎల్లో అనేది ఎప్పుడు మిక్స్ అవ్వకూడదు. ఇలాంటి డార్క్ కలర్స్ ప్రతి కలర్స్ లో బ్లూ అండ్ పర్పుల్ కలర్స్, రెడ్ కలర్స్, గ్రీన్ కలర్స్, సో ఏదైనా అప్లై అని చేసుకోవచ్చు. చూస్ బ్లూ అండ్ సేమ్ కలర్స్ తో మనం గ్రేడియంట్ కూడా క్రియేట్ అని చేసుకోవచ్చు. ఏదైతే డ్రెస్ లో ఉంటుందో ఆ డ్రెస్ లో ఉన్న కలర్స్ ని యూజ్ చేసుకొని చూస్ డార్క్ కలర్, సేమ్ కలర్ లో డార్క్ కలర్ యాడ్ చేసాం అండ్ సేమ్ కలర్ లోనే లైట్ కలర్. సో ఇలాంటి ఒక గ్రేడియంట్ ఎఫెక్ట్ కూడా మీరు క్రియేట్ చేసుకొని సేవ్ చేసుకొని నెక్స్ట్ ఇమేజెస్ లో యూజింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బేబల్ అండ్ ఎంబోస్ అండ్ డ్రాప్ షాడో ఇలాంటి యాడ్ అనేది. ఈ గ్రేడ్స్ ని నెక్స్ట్ ఇమేజెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న ఇమేజెస్ కూడా యూజింగ్ అనేది చేసుకోవచ్చు. డ్రాప్ షాట్ లేదంటే డిఫరెంట్ కలర్స్. సో ఎనీ డార్క్ కలర్, సో రిమూవ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్, ఎనీ డార్క్ గ్రేడియంట్ అనేది ఉండాలి లోగోస్ లో మనకి ఎక్కువ విజిబుల్ అవ్వాలనుకుంటే. సో ఎల్లో అండ్ వైట్ మిక్స్ అనేది ఉండకూడదు. జస్ట్ చూస్ ఎనీ కలర్, బ్లూ ఆర్ ఉన్న డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, స్ట్రోక్ వైట్ కలర్, చూస్ స్ట్రోక్ వైట్ ఉండాలి. అండ్ డిఫరెంట్ కలర్ అప్లై చేసుకోవాలనుకున్నా డిఫరెంట్ కలర్ కూడా మనం ఏదైనా డార్క్ కలర్ స్ట్రోక్ కూడా అప్లై అయినా చేసుకోవచ్చు. సో చూస్ వైట్ కలర్. సో ఒకటి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో చూద్దాం, లేదంటే ఇంకొకటి డిఫరెంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో చూద్దాం. అండ్ గ్రేడియంట్స్ కూడా మూటో తోటి అడ్జస్ట్మెంట్. సో ఇక్కడ మనకు 50% వరకు డార్క్నెస్ ఉండాలి, 50% వరకు సో ఇక్కడ కంప్లీట్ గా టాప్ కి మూవ్మెంట్ చేస్తున్నట్టు కంప్లీట్ డార్క్ ఉంది కదా, సో లైట్నెస్. అండ్ ఆర్ట్ క్లిక్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ టు నెక్స్ట్ లేయర్. సో ఇక్కడ సేమ్ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్ లోకి బ్లాక్ ఆర్ వైట్ కలర్స్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవాలి. బ్లూ కలర్స్ లేదంటే బ్లాక్ కలర్ లోకి కంప్లీట్ గా కన్వర్ట్. టాప్ మూవ్మెంట్ చేసుకుంటే బ్లాక్ కలర్. అండ్ టెక్స్ట్ మధ్యలో మనకు స్పేసింగ్ అనేది కూడా అప్లై అనేది చేసుకోవాలనుకుంటే కంట్రోల్ టీ తో ఇక్కడ ఎండ్ టు ఎండ్ మనకి ఇంకా కనిపించాలి. హైట్ అనేది డిక్రీజ్ చేసుకోవాలనుకుంటే షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే మనకు సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో మాన్యువల్ గా సో టెక్స్ట్ అనేది ఉండాలి. లార్జ్ వర్క్ సర్కిల్ అనేది దాటకపోతే సరిపోతుంది మనకు. అండ్ నెక్స్ట్ ఈ ప్లేసెస్ లో ఇది వైట్ కలర్స్ తో క్రియేట్ అనేది చేసుకోవాలనుకుంటే లోగో. అండ్ ఇక్కడ ఉన్న ఏరియాస్ ని మనం బ్లెండ్ అనేది చేసుకోవాలి. సో హైడ్ లేదంటే మాస్క్ ని సెలెక్షన్ చేసుకొని బ్రష్ టూల్ తో చూస్ సాఫ్ట్ ఆన్ బ్రష్ ఇలా డ్రా చేస్తే ఆటోమేటిక్ గా బ్లెండ్ అనేది అవుతుంది. సో వీటిని మనం డిఫరెంట్ కలర్స్ లోకి కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఆ రెడ్ కలర్స్ లోకి డార్క్ రెడ్ ఇలా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు రెడ్ అండ్ డిఫరెంట్ కలర్స్ లో. అండ్ ఇక్కడ మనం ఏదైతే టెక్స్ట్ అనేది అప్లై చేసిన మిడిల్ లో డ్రెస్ కలర్స్ అనేది కనిపించినప్పుడు ఇంకా ఎక్కువ విజిబుల్ అవ్వాలనుకుంటే మనం బ్యాక్గ్రౌండ్ లో ఒక కలర్ ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేసాం కదా. ఓపెన్ టాప్ లో ఒక ఎంటీ లేయర్ యాడ్ చేసుకోండి. చూస్ బ్రష్ టూల్. ఎక్కువ టెక్స్ట్ అనేది ఇంపాక్ట్ అవ్వాలనుకుంటే ఇవన్నీ ఫాలో అవుతుంది. చూస్ వైట్ కలర్ డ్రా చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో మనకు టెక్స్ట్ అనేది విజిబుల్ అని అవుతుంది. ఎవరికైతే టెక్స్ట్ ఉందో ఆ ప్లేస్ వరకు డ్రా. ఇది ఒక కలర్ రిలేటెడ్ లో కాకుండా వైట్ లో చూస్ చేసుకునే ఆప్షన్స్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఇమేజెస్ అనేది మనకు విజిబుల్ గా అవ్వట్లేదు. త్రీని సెలెక్షన్ చేసుకొని మనం ఇంకా క్రాస్ మూవ్మెంట్ స్టేట్ లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవుతుంది. ఇది ఓన్లీ వైట్ కలర్ లో కూడా ఎక్కువ వైట్ ప్రిఫర్ అనేది చేయండి. అండ్ ఇక్కడ ఉన్న కలర్సే కాకుండా స్ట్రోక్స్ కలర్స్ అనేది హైడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ లో ఇంకొక డిఫరెంట్ కలర్ స్ట్రోక్స్ అనేది కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో దానికోసం మనం బ్రష్ టూల్ ని ఎంటీ లేయర్ బ్రష్ టూల్ ని ఆర్డర్ బ్రష్ చూస్ చేసుకోండి. ఎనీ కలర్ సో ఇక్కడ ఉన్న డార్క్ కలర్స్ లో సో ఏదైనా ఒక కలర్ ని
చూస్ డార్క్ కలర్. టెక్స్ట్ ఏదైతే ప్లేస్ లో ఉందో సో టెక్స్ట్ ఉన్న ప్లేసెస్ లో డ్రా చేసుకుని సరిపోతుంది. జూమింగ్ తో వర్క్ చేసుకుంటూ క్లియర్ గా టెక్స్ట్ ఉంటే రిమూవ్ ఏరియా, ఎరేజర్ తోటి రిమూవ్. అండ్ ఇక్కడ నుండి సో ఇక్కడ ఉన్న లైన్ వరకు కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుంటే ఒక ప్లేస్ నుండి క్లిక్ చేసిన ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ వరకు స్ట్రైట్ లైన్ రావాలంటే మనం ఇలా డ్రా చేయాల్సి ఉంటుంది. బట్ మూమెంట్ అని అవుతుంది కదా, ఒక క్లిక్ నుండి షిఫ్ట్ హోల్డ్ చేసుకొని ఇంకో క్లిక్ చేస్తుంటే మనకు లైన్ అనేది ఫామ్ అనేది అవుతుంది. సో అలానే ఇక్కడ కార్నర్ లో అప్లై అనేది చేసుకున్న తర్వాత షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇక్కడ వరకు అప్లై అవుతుంది. అండ్ ఏదైతే మనకి టెక్స్ట్ ఇన్సైడ్ ఉందో సో వాటిని అన్ని సెలెక్షన్ డ్రా. సో ఇది ఒక కలర్ ఎఫెక్ట్స్ తో మనం డిజైన్ అనేది చేసుకోవడం. ఇక్కడ మళ్ళీ గ్రేడియంట్ అనేది చేంజ్ చేస్తాం, కలర్ విజిబుల్ అవ్వట్లేదు కాబట్టి. అండ్ ఇక్కడ కార్నర్ లో షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసేసి సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై అయ్యింది. తర్వాత ఈ టెక్స్ట్ ని టాప్ కూడా మూవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ ఎఫెక్ట్ ఉండాలి ఫైనల్లీ. ఇక్కడ వరకు విజిబుల్ అండ్ అవుట్ సైడ్ ద టెక్స్ట్ అనేది ఉండకూడదు. సరే డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ రిమూవ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. పర్ఫెక్ట్ గా అప్లై చేసుకున్న తర్వాత ఎరేజర్ టూల్ తోటి ఎక్కడైతే అవుట్ సైడ్ ద ఫ్రేమ్ అనేది ఉంటుందో దాన్ని రిమూవ్. ఇప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది. మళ్ళీ డ్రా చేసుకోవాలనుకుంటే హైట్ ఆఫ్ టూల్తో సేమ్ కలర్ ని డ్రా అండ్ ఎరేజర్ తోటి రిమూవ్. ఇక్కడ ఉన్న ఏరియాస్ ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ఏరియాస్ ని అండ్ ఇక్కడ ఉన్న ఏరియాస్ ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు, లేదంటే యాడ్. వీటికి ఇప్పుడు కలర్స్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కార్నర్ నుండి అప్లై ఓన్లీ వైట్ కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో ఉంది కదా మనకు, లేదంటే డ్రా లైన్ ఫార్మాట్ లాగా డ్రా షిఫ్ట్ పట్టుకొని ట్యాగ్ చేస్తే ఎగ్జాక్ట్ గా యాడ్ అవుతుంటది. నీట్ గా డిజైన్ అనేది చేసుకోవాలి. సో వీటికి కలర్స్ అనేది సేమ్ కలర్ లోనే డార్క్ అనేది అప్లై చేశాను కదా, సో ఇప్పుడు దీన్ని లైట్ లో కలర్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా ఎల్లో కలర్ గ్రేడియంట్ లో కూడా మనం పర్ఫెక్ట్ గా విజిబుల్ అవ్వాలనుకుంటే ఎల్లో కలర్ గ్రేడియంట్స్ నేను టెక్స్ట్ ఎఫెక్ట్స్ లో ఏదైతే ప్రొవైడ్ చేశానో దానిలో కూడా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్ లో ఉంది వైట్ కలర్ ఆర్ సియాన్ కలర్స్. ఫస్ట్ ప్రియారిటీ ఆర్జీబీ కలర్స్ లోకి ఇవ్వండి. సో ఇందులో అండ్ వీటికి లైట్ ఎఫెక్ట్స్ ఒక 3D టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అనేది అయింది. సో క్లిక్ ఆన్ ఇన్నర్ షాడో. సో ఎల్లో కలర్స్ ఉన్నప్పుడు మల్టిప్లై అండ్ ఒక వైట్ కలర్ లైట్ ఎఫెక్ట్ కావాలనుకుంటే చూస్ వైట్ కలర్ అండ్ సైజెస్ ని ఇంక్రీజ్ చేసుకొని టాప్ నుండి ఒక లైట్ 3D ఎఫెక్ట్ అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ డ్రాప్ షాడో కూడా అప్లై అండ్ సేమ్ ఎఫెక్ట్స్ కూడా డ్రాప్ షాడో లైట్ ఎఫెక్ట్స్ అండ్ డ్రాప్ షాడో అని ఒక్కొక్క టెక్స్ట్ కి మూమెంట్ అనేది చేసినప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. సో ఎగ్జాక్ట్ గా డ్రాప్ షాడో అనేది డిస్టెన్స్ అనేది టెక్స్ట్ తర్వాతనే ఉండాలి. సో ఇక్కడ స్పేసింగ్ ఎక్కువ ఉంది కదా, డిక్రీజ్. సో ఇలా ఒక వైట్ కలర్ టెక్స్ట్ తో డిఫరెంట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 3D డెప్త్ అనేది క్రియేట్ అయింది. సో నార్మల్గా అయితే మనకు అంతా విజిబుల్ అవ్వదు. సో ఇలా అప్లై చేసుకొని సో ఇది ఎక్కువ విజిబుల్ అవ్వట్లేదు. సో దానికోసమే బ్యాక్గ్రౌండ్ లో ఒక టెక్స్ట్ షేప్ అనేది క్రియేట్ అనేది చేస్తాం. సో ఇప్పుడు పర్ఫెక్ట్ గా హైలైట్ అనేది అవుతుంది టెక్స్ట్. సో ఇక్కడ వరకు యాడ్ చేసుకోవాలనుకున్నాం, ఇక్కడ టెక్స్ట్ అనేది మిస్ అవుతుంది లిటిల్ బిట్. ఇట్లా యాడ్ ఏదైనా మిస్టేక్స్ లో అవుతాయి. ఎరేస్ అండ్ కలర్స్ కూడా వీటికి సేమ్ కలర్ ని గ్రేడియంట్ అప్లై చేసుకోవాలనుకున్నా సేమ్ కలర్ గ్రేడియంట్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్ ఉంటే మనకు
టూ డిఫరెన్స్ టెక్స్ట్ కి ఇప్పుడు రెండు కలర్స్ డిఫరెంట్ గా ఉంటుంది. సేమ్ టెక్స్ట్ అయితే సేమ్ కలర్. సో దీన్ని ఇప్పుడు అప్లోడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా విజిబుల్ గా అవుతుంది. ఫస్ట్ వైట్ కలర్స్ తో కూడా ఉంచుతాం. టర్న్ ఆఫ్, చూస్ ఎనీ కలర్. సో మోస్ట్లీ వైట్ ప్రిఫర్ అని చేయండి, ఈజీగా ఫాస్ట్ గా వర్క్ చేసుకోవాలంటే వైట్ తో డిజైన్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. ఇన్నర్ షాడో రిమూవ్, టాప్ షాడో రిమూవ్, ఓన్లీ అప్లై స్ట్రోక్, ఆల్ట్ క్లిక్, డ్రాగ్ అండ్ డ్రాప్, సేమ్ ఎఫెక్ట్స్ అప్లై అయ్యింది. సో దీనికి కలర్ బ్లాక్ ఆర్ బ్లూ కలర్స్, డార్క్ కలర్స్ లో ఉండాలి. సో మళ్ళీ లైట్ కలర్స్ అయితే పర్ఫెక్ట్ గా విజిబుల్ అని అవ్వదు. సో ఇది డార్క్ కలర్. సో ఇక్కడ ఉన్న డార్క్ కలర్ కూడా ఓపెన్. దీనికి కలర్ కాకుండా వైట్ కలర్ అనేది అప్లై అనేది చేయాలి. టూ వేరియంట్స్ లో డిజైన్ అనేది చేసుకోవచ్చు. సో ఒకటి వైట్ కలర్ రిలేటెడ్, సో ఒకటి కలర్ బ్యాక్గ్రౌండ్. ఇది కంప్లీట్ గా వైట్ బ్యాక్గ్రౌండ్ కదా, రైట్ లో. సో ఏరియా రిమూవ్. నెక్స్ట్ మిస్ అవ్వకుండా ఎగ్జాక్ట్ గా షేప్ లోనే ఉండాలి. 02. ఇప్పుడు అప్లోడ్ చేసుకొని చెక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ గా ఇమేజ్ అనేది బ్లెండ్ అనేది అవుతుంది. ఇది కంప్లీట్ గా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్. సో మీరు యూట్యూబ్ లో ఎక్కువ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో వైట్ ఉన్న ఏరియాసే ఎక్కువ ఉంటాయి. సో లోగో ఉంటుంది అండ్ మిగతా ఏరియా అంతా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ వైట్. సో ఎగ్జాక్ట్ గా కలర్స్ కొన్ని డైరెక్ట్ గా ఫొటోస్ అనేది అప్లోడ్ చేస్తుంటారు కదా. సో ఇక్కడ చూసుకుంటే వైట్ ఏరియా కలర్ బ్యాక్గ్రౌండ్స్ తో వైట్ ఏరియా అండ్ లోగో, టెక్స్ట్ అండ్ వైట్ పైన మనకు పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంది. క్రియేట్ అనేది చేసుకోవాలనుకుంటే సో దీన్ని జస్ట్ అప్లోడ్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. జస్ట్ అప్లోడ్ క్లిక్ చేస్తుంటే వన్ వైట్ కలర్ లో అయింది. అండ్ వైట్ కలర్ లోనే ఇంకొక 3D ఎఫెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే 3D టెక్స్ట్ ఎఫెక్ట్, ఇలాంటి ఒక 3D టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో నెక్స్ట్ గ్రేడియంట్ సింగిల్ కలర్స్ తో క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైతే షేప్ అనేది మనం యూజింగ్ అని చేస్తుంటామో ఇప్పుడు ఇలాంటి టెక్స్ట్ ఎఫెక్ట్స్ అనేది బ్లాక్ కలర్, ఎక్కడున్న షేప్స్ రిమూవ్. అండ్ ఏదైతే ఎలిప్స్ అనేది మనం డ్రా అనేది చేసుకుంటామో సో ఎలిప్స్ ని టర్న్ ఆన్. షేప్ కి మనం గ్రేడియంట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు కదా. పిల్లోకి వెళ్ళి సాలిడ్ కలర్స్ అప్లై చేసుకోవచ్చు, ఏదైనా ఒక సింగిల్ కలర్. అండ్ గ్రేడియంట్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. చూస్ ఎనీ గ్రేడియంట్. దానికి ఇక్కడ స్క్రోల్ చేస్తే కార్నర్ లో గ్రేడియంట్స్ అనేది ఇంకా పర్ఫెక్ట్ గా విజిబుల్ అవుతుంటుంది మీకు. ఇక్కడ ప్రొవైడ్ చేసిన గ్రేడియంట్స్ లో మీరు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. పర్సిటీ ఇంక్రీస్. అండ్ ఇక్కడ మోడ్ అనేది రేడియల్ లో ఉండాలి, లీనియర్ కాకుండా రేడియల్. గ్లో ఎఫెక్ట్ అనేది మిడిల్ లో ఉండాలి, డార్క్నెస్ అనేది బ్యాక్గ్రౌండ్ అవుట్ సైడ్. సో దానికి రివర్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రివర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, రివర్స్ తో గ్రేడియంట్ కలర్స్. అండ్ స్కేల్ సైజ్ ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉన్నాయి కదా, మీకు నచ్చింది ఏదైనా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూ కలర్స్ ఉంది, క్లిక్ ఆన్ రివర్స్, డార్క్ బ్లూ కలర్. అండ్ స్కేల్ సైజ్ ఇంక్రీస్, ఓన్లీ కార్నర్ లోనే డార్క్ కలర్ ఉండాలి. అనేది కలర్ తో లోగో అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఓన్లీ టెక్స్ట్ రిలేటెడ్ లోగో అయితే తెలుగులో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా తెలుగు టైప్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ కంప్లీట్ గా మిడిల్ లో అప్లై చేసుకొని ఇక్కడ
అండ్ ఇక్కడ టెక్స్ట్, ఓన్లీ టెక్స్ట్ లోగో అయితే లైన్ వైట్ కలర్ అప్లై చేస్తే టెక్స్ట్ లోగోస్ కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సేమ్ కలర్ లో స్ట్రోక్ డ్రాప్ షేడ్ అప్లై చేస్తుంటాం. అండ్ ఇమేజ్ ఓన్లీ వితౌట్ ఫోటో కాకుండా టెక్స్ట్ లోగో అయితే ఈ సైజ్ లో డిజైన్ అనేది చేసుకోవచ్చు. విత్ ఫోటోస్ అయితే బ్లాగ్స్ రిలేటెడ్ అయితే విత్ ఫోటో ఉంటుంది. సో షేప్ ఉంటే షేప్స్ కూడా మనం యాడింగ్ అనేది చేసుకోవచ్చు అండి. సో ఇందులో మనకు మెయిన్గా అప్లై చేయాల్సింది దీన్ని కలర్ బ్యాక్గ్రౌండ్ అప్లై చేసినప్పుడు వైట్ కలర్ ఉంటే వైట్ కలర్ స్ట్రోక్ అప్లై చేస్తాం. ఏదైతే కలర్ ఉంటుందో సో అదే కలర్లో ఫస్ట్ ఓపెన్ గ్రేడియంట్ ఓవర్లై, చూస్ ఎనీ కలర్, కలర్స్ చూస్ చేసుకోండి. స్ట్రోక్ సేమ్ కలర్ లో డార్క్ కలర్ అనేది చూస్ చేయాలి. సైజ్ ఇంక్రీజ్ అండ్ ఇన్నర్ షాడో. సో రీసెంట్ డిఫాల్ట్ మల్టిప్లై ఉంటుంది కదా, మల్టిప్లై టు నార్మల్ కన్వర్ట్ లైట్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక షైన్ లైట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సైజ్ 1% అండ్ డిస్టెన్స్ ని కూడా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. లాంగ్ లో ఉండకూడదు. సో 1 or 2%, ఓన్లీ కార్నర్ లోనే విజిబుల్ అవ్వాలి, మిడిల్ లో కాకూడదు. ఇలాంటి ఒక లైట్ ఎఫెక్ట్స్ ని అండ్ గ్రేడియంట్స్ ని కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. 50% సేమ్ కలర్ లోనే ఇక్కడ ఏదైతే కలర్ ఉందో సో అదే కలర్ లో డార్క్ కలర్. క్లిక్ ఆన్ ఓకే. సో సేమ్ టెక్స్ట్ ఎఫెక్ట్ ని డ్రాగ్ టెక్స్ట్ అనేది ఒక టెక్స్ట్ కి గ్యాప్ అనేది ఉంటుంది, ఓవర్లాప్ అనేది అవ్వకూడదు. అండ్ అగైన్ ఎంటీ లేయర్ సేమ్ కలర్ మన స్ట్రోక్ ఏదైతే అప్లై చేసామో సో ఇక్కడ మిడిల్ లో డిస్టర్బెన్స్ అనేది ఏరియాస్ ఉంది కదా, సో ఆ డిస్టర్బెన్స్ ని డ్రా చేసుకుని సార్. సో ఇది కలర్ బ్యాక్గ్రౌండ్స్ తో క్రియేట్ చేసుకోవాలి. మిడిల్ లో కనిపించే ఏరియాస్ అనేది మనకు రిమూవ్ అనేది అవుతుంది. ఇది కలర్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ 2 కలర్స్ కి ఎల్లో అండ్ వైట్ కలర్స్. ఇక్కడ ఉన్న కలర్స్ లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు సేమ్ కలర్స్ లో. అండ్ ఇది గ్రేడియంట్స్ తో క్రియేట్ చేసే ఆప్షన్స్. తర్వాత గ్రేడియంట్స్ ని మనం ఏ గ్రేడియంట్ అంటే ఆ గ్రేడియంట్ చేంజ్ అని చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉన్నాయి కదా, రెడ్ కలర్స్ కొన్ని ఫొటోస్ కి అయితే, ఇక్కడ ఉన్న ఆరెంజ్ కలర్స్, స్కేల్ సైజ్, ఇంక్రీజ్, ప్రతి ఏదైనా ఒక గ్రేడియంట్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న కొన్ని గ్రేడియంట్స్ లో రివర్స్ క్లిక్ చేసుకొని ఇంకా డార్క్ ఏరియా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే టెక్స్ట్ ని గ్రేడియంట్ ని సో మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఫోటో. అండ్ లైట్నెస్ కూడా మనం ఇంకా లైట్నెస్ ఎక్కడ ఉన్న దానికన్నా పర్ఫెక్ట్ గా లైట్నెస్ కావాలనుకుంటే ఇక్కడ డిఫాల్ట్ ఇక్కడ ఉంది, టాప్ మూవ్మెంట్ చేస్తే లైట్నెస్. అండ్ ఇక్కడ ఉన్న కలర్ ని మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే బ్రష్ టూల్ తోటి స్ట్రోక్ అంటే జస్ట్ డబుల్ క్లిక్ చేసేసి చేంజ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న దాన్ని కూడా చేంజ్. ఇలా మల్టిపుల్ కలర్స్ లోకి మనం జస్ట్ ఫ్యూ మినిట్స్ లోనే కన్వర్ట్ అనేది చేస్తాం. అండ్ ఇప్పుడు ఎంటీ లేయర్ ని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మనకు ఎలాంటి ఆప్షన్స్ లేవు. దానికోసం రైట్ క్లిక్ చేసేసి బ్లెండింగ్ ఆప్షన్స్ లో ఎనీ పిఎన్జీ ఆర్ లేయర్ ని మనం ఒక షేప్ నుండి ఒక కలర్ నుండి ఇంకో కలర్ కి కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ కలర్ ఓవర్లే ఉంది కదా, సేమ్ కలర్ లోనే డార్క్ కలర్ క్లిక్ చేస్తుంటే ఇంకో కలర్ లోకి కన్వర్ట్ అనేది అవుతుంది. ఇలా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న స్ట్రోక్ ఎఫెక్ట్స్ మల్టిపుల్ కలర్స్ లోకి సేవింగ్ అనేది చేసుకోవచ్చు. డిఫరెంట్ బేస్డ్ ఆన్ క్లయింట్స్ మనం చేంజ్ అనేది చేసుకోవాలి డిజైన్స్. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకుని సరిపోతుంది. అండ్ ఫొటోస్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫొటోస్ కూడా చేంజ్ అనేది చేసుకోవచ్చు. 4 టైప్స్ వేరియేషన్స్ లో ఉంది కదా, మీకు నచ్చింది కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ చేంజ్, ఎగ్జాక్ట్ గా అందులో అప్లై అవుతుంది. సో ఇక్కడ లిటిల్ బిట్ మూవ్మెంట్ ఉంది కదా, సో నెక్స్ట్ అప్లోడ్ చేసుకొని
ఇన్సైడ్కి మూవ్మెంట్ చేసుకొని సరిపోతుంది. మిస్ అయ్యాం కదా. స్ట్రోక్ అనేది అప్లై అయ్యింది. కంట్రోల్ టీతో ట్రాన్స్ఫార్మ్ చేసుకొని కొంచెం సైజ్ డిక్రీజ్ చేసుకుని సరిపోతుంది. సో 3 టైప్స్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ లో మనం క్రియేట్ అని చేసుకోవచ్చు. దీన్ని కూడా ఒక ఫైల్లో అప్లై అని చేయాలి. ఫైల్ 7 క్లయింట్స్ మీకు లోగోస్ లేనప్పుడు ఈ లోగోస్ ఫార్మాట్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఉన్న ప్రతి ఫోటోని లోగోస్ కి కన్వర్ట్ అనేది చేసుకోండి. ఇంతకుముందు పంపించాను కదా. సో వాటి నుండి బ్యాక్గ్రౌండ్ లైన్ కలర్ అప్లై లిటిల్ బిట్ గ్రేడియంట్ కలర్స్. సో ఇవి ఈ లోగోస్ మనకి పేజీ ఫార్మాట్ లో ఉండదు, కేపీజీ ఫార్మాట్ లో ఉండాలి. సేమ్ కలర్ లోనే వైట్ కలర్స్, choose white. So only white, clean and text, so 3D effect text and with color background. Return డ్రా చేసుకోవాలనుకుంటే నంబర్ ఆఫ్ ఇమేజెస్ ని సెలెక్షన్ చేసుకుని కంట్రోల్ తో, సో 4 or 5 ఇమేజెస్ మనకి ఎన్ని ఇమేజెస్ అయినా ఎట్ ఆల్ట్ క్లిక్ తో డ్రాగ్ అండ్ డ్రాప్ అని చేసుకోవచ్చు. ఇట్లా క్లిక్ చేస్తుంటే యాడ్ అవుతుంటుంది. కంట్రోల్ తో సో ఇవన్నీ సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్, సో ఒకదాని మూమెంట్. ఓన్లీ సెలెక్షన్ చేసుకొని ఎట్ టైం కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా ఒక ఇమేజ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ అనేది చేంజ్ అయ్యి వర్క్ చేసుకునేటప్పుడు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఛానల్ ఫోటో టెంప్లెట్ సేమ్ గా ఉంటుంది. సో ఈ టెంప్లెట్ అని మనం సో ప్రతి ఇమేజ్ కి ఇదే యూజ్ చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి సేవ్ అనేది చేసుకుంటే టెంప్లెట్ ఇలానే ఉంటుంది. గ్రేడియంట్ ఇక్కడ క్లయింట్ ఫోటోస్ అండ్ ఇమేజెస్ గ్రేడియంట్స్ చేంజ్ అవుతుంటాయి. అంటే మనం ప్రతిసారి ఓన్ గా డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. టెంప్లెట్ అలానే ఉంటుంది. ఫోటోస్ చేంజ్ అవుతుంటాయి అండ్ ఇమేజెస్ టెక్స్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది అంతే. ఇలా ఒక 4 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి కదా. సో 4 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ని యాడ్ చేసి రివర్ట్ క్లాస్ లో ఇలా షేర్ అని చేయండి. ఇక్కడ ఒక్క డిఫరెంట్ ఫోటోస్ పంపించాను కదా. సో వాటికి యాడ్ చేయండి. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ ఫోటో. సో లేదంటే మీరు గూగుల్లో నుండి కూడా సో మీకు నెక్స్ట్ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఛానల్ తోటి కూడా మీరు ప్లే చేసుకొని వాళ్ళకు ఈమెయిల్ కూడా చేసుకోవచ్చు. సో అక్కడ నుండి కూడా మనకు క్లయింట్స్ వచ్చే ఛాన్సెస్ అన్ని ఉంటాయి. సో ఇలా చేసి రేపటి క్లాస్ లో పంపించండి. ఛానల్ కి బ్యానర్ ఎలా డిజైన్ చేసుకోవాలో రేపటి క్లాస్ లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో అందరూ పోర్ట్ఫోలియో అనేది రెడీ అనేది చేసుకోవాలి. సో అలాంటి పోర్ట్ఫోలియో ఒక 4 or 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 5 లోగోస్ అండ్ 1 or 2 ఛానల్ బ్యానర్స్ కూడా అప్లై అని చేసుకోండి. ఓకే, మెయిన్గా ఈ లోగో అనేది షేర్ చేసుకునేటప్పుడు